సమాజంలో మార్పుని తీసుకురావడం లక్ష్యంగా జై భారత్ నేషనల్ పార్టీని జేడీ లక్ష్మీనారాయణ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతాలు ఏంటి, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, మనతో మాట్లాడడానికి జై భారత్ నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిరి వెంకట రామారావు గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. చెప్పండి, జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటి, ఈ పార్టీ యొక్క రానున్న రోజుల్లో ఏ విధంగా ప్రభావం చూపుతారు? ఆంధ్ర రాష్ట్రంలో సామాన్య ప్రజలకి అండగా ఉండి సామాన్య ప్రజల యొక్క మనోభావాలే ప్రథమ ఎజెండాగా ఈ పార్టీ ఎదరికి తీసుకెళ్తా ఉంది. ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ప్రజల యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా నెరవేర్చాలనే సదుద్దేశంతోనే ఈ యొక్క మెయిన్గా మీ మేనిఫెస్టోలో లిఖించడం జరిగింది ఈ పార్టీలో. ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా మీరు 10 సంవత్సరాలు పనిచేసిన అనుభవం, లక్ష్మీనారాయణ గారి వెంట నడవడానికి గల కారణాలు ఏంటి, ఆయనతో మీరు ఏ విధంగా నడవబోతున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీలో 10 సంవత్సరాలు నేను రైట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ నుంచి ఉన్నాను. 5 సంవత్సరాల పైనే స్టేట్ కన్వీనర్గా పనిచేశాను. కొంతకాలం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఆమ్ ఆద్మీ పార్టీని ఇక్కడ నార్త్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ గారు ఇక్కడ మన రాష్ట్రం గురించి కొద్దిగా శ్రద్ధ వహించకపోవడంతోనే ఇదే టైంలో మాకు అనిపించింది మన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. మన రాష్ట్రం బాగుండాలంటే ఆఫ్టర్ ద బైఫరికేషన్ తర్వాత మన రాష్ట్రం ఎన్ని అరాచకాలకి ఎడుదొట్టి నిలిచిందో అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. మీరు ఇలాంటి పరిస్థితుల్లో జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక మంచి ఉద్దేశంతో కేవలం ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలకి మంచి జరగాలి, మన రాష్ట్రంలో ప్రజలు నష్టపోకూడదు, అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగాలనే ఒక సంకల్పంతో ఆయన జై భారత్ నేషనల్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఇది ప్రజల పార్టీ, ఇది పెట్టిన పార్టీ కాదు పుట్టిన పార్టీ అని నేను చెప్తా ఉన్నాను. ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడా ధన ప్రవాహంతో కూడుకున్నవి. అటువంటిది ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి ప్రస్తుతం రోజులు? మీరు ఒకటి గ్రహించాలి, ₹1 అనేది ఖర్చు పెట్టకుండా అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్ కమిషన్ నామ్స్ వరకు ఖచ్చితంగా మేము ఖర్చు పెడతాం. ఎలక్షన్ కమిషన్ నామ్స్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి, దాంట్లో అనుమానం లేదు. మేము డబ్బు ప్రభావం అంటారు, డబ్బు ప్రతి చోట పనిచేయదండి. డబ్బుతో మోరల్స్ కొనలేము, వాల్యూస్ కొనలేము. వాల్యూస్ని కొనగలే పరిస్థితి కొంతమందికే ఉంటుంది. ఆ వాల్యూస్ గల వ్యక్తి మరి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గురించి ఏం చెప్తారు? 2 తెలుగు రాష్ట్రాలను కాదు, ఆయనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఖచ్చితంగా రాష్ట్రం అదేవిధంగా దేశం కూడా అభివృద్ధి జరుగుతుంది. అది పచ్చి నిజం అండి. ఇది గుండెల మీద చేసుకొని ఈరోజున్న అన్ని రాజకీయ పార్టీలు అంటే ఈరోజున్న తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, మరి జనసేన కానీ వీళ్ళందరికీ కూడా తెలిసిన నిజం కాబట్టే ఇన్నాళ్ళు కూడా ఈయన గత 6.5 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉన్నారు, రైతుల ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు వేశారు, ప్రజల ఉద్యమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు ఏమంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఇతని దృష్టి మీద ఎందుకు పడలేదంటే ఒక భయం, ఇతను నిప్పు, ఇతను కరెంటు తీగ లాంటివాడు, మనం కానీ పట్టుకుంటే మనమే కాలిపోతామనే ఒక ఉద్దేశం, ఒక భయం మాత్రం, ఒక థ్రెట్ మాత్రం ఉంది. ఇది గుండెల మీద చేసుకుని అందరూ చెప్పుకోవాలి. ఏ సీఎం అయినా సరే ఒక సీఎం కావాలని ఆశిస్తున్న పదవి ఆశిస్తున్న వ్యక్తులు ఎవరైనా సరే ఇది నిజం అని చెప్పి నేను చెప్తూ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నాం. అసలు ఈ పార్టీలోనే ఎందుకు పోవాలి మేము? అన్ని రాజకీయ పార్టీలు గడిచిన ప్రభుత్వం చూస్తే రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నాయి, చేసినాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కంప్లీట్గా మోసపోయారని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు గడిచిన ప్రభుత్వం చూసుకుంటే కూడా వాళ్ళు ప్రత్యేక హోదా, ఇవాళ రాష్ట్రం ఈ రకమైన దారుణమైన పరిస్థితులు, అట్టడుగు స్థాయి 29 రాష్ట్రాల్లో మన రేటింగ్ వచ్చి లాస్ట్ నుంచి 5 నుంచి 4, 6, 7 ఉంటుంది. మరి ఆ స్థాయికి ఇలాగ వెళ్ళిపోయింది. బైఫర్కేషన్ తర్వాత అయినా కొంతవరకు మెరుగ్గానే ఉంది. బైఫర్కేషన్ తర్వాత చాలామంది అనుకున్నారు ఆంధ్ర రాష్ట్రం చాలా పీక్ వెళ్ళిపోతుంది, తెలంగాణ డౌన్ అయిపోతుంది అనే ఒక ఊహల్లో బతికారు. కానీ అవతల పక్క తెలంగాణ గవర్నమెంట్ అభివృద్ధికి పీట వేసి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసి వాటర్ రిసోర్స్ డెవలప్ చేసి థర్మల్ పవర్
పవర్ డెవలప్మెంట్ చేసుకొని థర్మల్ ప్లాంట్స్ పెట్టి పవర్ చేసుకుంటే ఇక్కడ ఒక్క రాష్ట్రంలో ఒక పరిశ్రమ రాలేదు. నిరుద్యోగ సమస్య ఎక్కడున్నదో అక్కడే ఉంది. ఒక ఇటుక కూడా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక ఇటుక కూడా ఇటు నుంచి అటు వేసిన పాపం లేదు. ఆయనేమో అభివృద్ధి అని చెప్పేసి ఒక 10,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు అమరావతి ఖర్చు పెట్టి జరిగింది. ఏ రకమైన అభివృద్ధి అక్కడ కంప్లీట్గా ఇచ్చేయలేదు. మరి ఇక్కడ వచ్చిన ప్రభుత్వమేమో అభివృద్ధి కంప్లీట్గా శూన్యం పెట్టి సంక్షేమం అని చెప్పేసి ఫ్రీబీస్ కింద చెప్పేసి అందరికీ డబ్బులు మనీ ట్రాన్స్ఫర్మేషన్ చేసి విధానాన్ని ఇక్కడ అవలంబించడం జరుగుతుంది. ఇది ఎవరికి కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పేసి ప్రజలు భావించడం వల్ల ఒక ఆల్టర్నేటివ్ గురించి చూస్తూ ఉన్నారు. ఒక ఆల్టర్నేటివ్ దట్ షుడ్ బి జేడి లక్ష్మీనారాయణ గారు, దట్ షుడ్ బి ఏ జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు, కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కనుకే ఈ రాజకీయ పార్టీ ఆర్భించిందని చెప్తా ఉన్నాను. ఎలక్షన్ సమీపిస్తున్న వేళ టీడీపీ, జనసేన, వైసీపీ ఈ మధ్య పోటీ అంటున్నారు. కానీ మీ పార్టీ ఎంతవరకు పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇది చాలా సింపుల్ ప్రశ్న అండి. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నామంటే, మీరు వేసే ప్రతి ఓటు, మీరు టీడీపీకి వేసినా, వైఎస్ఆర్సీపీకి వేసినా, జనసేన పార్టీకి వేసినా, ఈ 3 ఓట్లు కూడా మీరు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్కి వేస్తున్నారు. ఏ గవర్నమెంట్ అయితే, ఏ రాజకీయ పార్టీ అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో మనకి అన్ని రకాలుగా తీవ్రమైన అన్యాయం చేసిందో అదే పార్టీకి మీ అందరి ఓట్లు చెల్లుబాటు అవుతున్నాయి. కాదని చెప్పగలిగే దమ్ము నేను చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నా. మీరు అయ్యా మేము కాదు, మేము బీజేపీతో మేము ఎట్టి పరిస్థితుల్లో మేము సపోర్ట్ చేయము, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పి ఏ రోజు చెప్పిన పాపాన్ని పోలా. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రత్యేక హోదా ఎందుకు రాలేదండి? ప్రత్యేక హోదా ఎందుకు రాలేదంటే వీళ్ళ ఈ 3 రాజకీయ పార్టీలే కారణమని మేము చెప్తా ఉన్నాం. ప్రజలందరూ గ్రహించుకోవాలి. నేను చెప్పింది నిజమైతే నన్ను ఉరి తీయండి, బయటకు తీసుకొచ్చి. యు హ్యాంగ్ మీ అలైవ్ ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ సేయింగ్ ఎనీథింగ్ ఫాల్స్ ఆర్ ఇట్స్ నాట్ ట్రూ. ఏమిటంటే ప్రత్యేక హోదా బైఫర్కేషన్ తర్వాత ఇస్తానని కాంగ్రెస్ పార్టీ మనకిస్తానని చెప్పారు. భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వమని చెప్పి ఒక వెంకయ్యనాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో జరిగిన కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అవసరం లేదు, అదేమన్నా సంజీవన, లేదంటే దీనికి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఉంటే చాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. తర్వాత నేపథ్యంలో ఆయన మళ్ళీ రికవర్ చేసుకున్నారు, మళ్ళీ యూటర్న్ తీసుకొని మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ధర్మ పోరాట దీక్షలు చేసిన మాట అయితే వాస్తవం. కానీ అక్కడ కట్ చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ప్రత్యేక హోదా గురించి మేము అవిశ్వాస తీర్మానం పెట్టి దాన్ని పార్లమెంట్లో ఒక ప్రూవ్ చేయాలని ఒక ఆలోచన చేశారు. కట్ చేస్తే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇది మనకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఒక 5 లడ్డూలు ఇస్తారని ప్రధానమంత్రిని విమర్శించిన వ్యక్తి. ఇదంతా ఒక సినిమా అయితే అసలు ప్రత్యేక హోదా తీసుకురావడానికి ఈ 3 రాజకీయ పార్టీలకి చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి నా దగ్గర గొప్ప ఉదాహరణ ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మనకి 4 బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చినాయి. అయ్యా కామన్ సివిల్ కోడ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు పార్లమెంట్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాజ్యసభలో లేనప్పుడు వాళ్ళు ఓటింగ్ పెట్టినప్పుడు రాజ్యసభ ఎంపీలు 36 మంది కూడా మరి ఎన్డీఏకి భారతీయ జనతా పార్టీకి ఓట్ చేశారు. అప్పుడు అడగాలి కదా, అయ్యా మాకు ప్రత్యేక హోదా ఇస్తే కానీ మేము ఓట్ చేయనని ఒక్క మాట అంటే ఆ రోజు ప్రత్యేక హోదా వచ్చేసేది. ఆ రోజున ఎందుకు చేయలేదంటే వీళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ ఎజెండాస్, దే హ్యావ్ దేర్ ఓన్ కమిట్మెంట్స్, దే హ్యావ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్స్ బిట్వీన్ ద భారతీయ జనతా పార్టీ అండ్ దీస్ పీపుల్. 2 ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగిన రోజున కూడా ప్రెసిడెంట్ ఇప్పుడు కొత్తగా ఎన్నిక కాబట్టి ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు, ఆవిడ మేము ఇంకా అనౌన్స్ చేయకముందే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కూడా మమ్మల్ని బలపరిచి మీకు మద్దతు ఇస్తామని చెప్పడం చాలా సంతోషం అని చెప్పారు. కానీ ఆ రోజు కూడా మీరు ప్రత్యేక హోదా మీరు లింకప్ ఎందుకు చేయలేదు? రాష్ట్ర ప్రజలకు ఇది గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రజలకు ఇది గుణపాఠం కావాలి, అందరూ కూడా తెలుసుకోవాలి. ఇది ఈ రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాలు తెలుసుకోవాలి.
నంబర్ 3, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు కూడా మీ ఓటింగ్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకే పడింది. 4, సివిల్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ బై ద ఢిల్లీ గవర్నమెంట్ సివిల్ సర్వెంట్స్ని అపాయింట్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయ్యా, ఢిల్లీ గవర్నమెంట్కి అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ ఒక సెపరేట్ బిల్ తీసుకొచ్చి వాళ్ళు ఓటింగ్ అడిగినప్పుడు మళ్ళీ కూడా 4వ దఫా కూడా ఈ 2 రాజకీయ పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఎన్డీఏకే ఓటు చేసినాయి. మరి ఏ ఊర్లో ఉంది న్యాయం? ఎక్కడ తెలుసుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్తే ఈ న్యాయం జరుగుతున్న రాష్ట్రానికి నేను అడుగుతా ఉన్నా. మరి ఇంత చిత్తశుద్ధి లేని నాయకులు మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా మనం తీసుకొద్దాము అని ఉండే ప్రజల్ని మాయ చేసే మాటలు ఎన్నిసార్లు చెప్తారు? ఎంతమందికి చెప్తారు? మీ ఇద్దరైనా రాజకీయ పార్టీలు, 3వ రాజకీయ పార్టీ అవతరణ వచ్చింది. వీ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఎస్ ఏ ఆల్టర్నేటివ్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్. మేము ఆల్టర్నేటివ్ పాలిటిక్స్గా మేము వస్తాం. మేమేమి ఓట్లు చీల్చడానికి రాలా, సీట్లు చీల్చడానికి వచ్చాం. ఖచ్చితంగా ఒక గొప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము గొప్ప మేనిఫెస్టోని తయారు చేసాం. ఈ మేనిఫెస్టోలో ఈరోజు వరకు కూడా అన్ని రాజకీయ పార్టీల నుంచి కాకపోతే ప్రజల నుంచి, ముఖ్యంగా సామాన్య ప్రజలు కూడా అందరూ కూడా బ్రహ్మాండమైన మేనిఫెస్టో మనం తీసుకురచ్చారు. జేడీ లక్ష్మణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో? అదేవిధంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ సంక్షేమ పథకాలు అందిస్తాము అంటూ ఒక మేనిఫెస్టో అయితే విడుదల చేస్తున్నారు. మీ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు సంబంధించి ఉద్యోగాలు కానీ అదేవిధంగా పెట్టుబడులు కానీ వచ్చే అవకాశం కనిపిస్తున్నాయా? ఏం చెప్తారు? ఆల్మోస్ట్ 11 లక్షల అప్పు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మనది. వైఎస్ఆర్సీపీ సంక్షేమాలు చేయలేక ఆయన 2 చేతులు ఎత్తేసేసి ఆఖరికి ఏదో గట్టెక్కిచ్చి సంక్షేమం వరకు కంప్లీట్ చేశాడు. అది నేను చెప్తా ఉన్నా. కాదు, అమ్మఒడి అక్కడ ఆయన ఒకళ్ళకి ఇస్తానంటే వీళ్ళు 3కి ఇస్తాననే 3కి ఇచ్చేస్తారంట ఆయన చంద్రబాబు గారు. ఎలా ఇస్తారు? అసలు వీళ్ళు సంక్షేమం గురించి, ఫ్రీబీస్ గురించి డబ్బులు వాళ్ళు 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తానంటే నేను 5000 ఇస్తాను, వీళ్ళు 5000 ఇస్తానంటే 10,000 ఇస్తానని ఈ యొక్క ప్రజల్ని సోమరపోతులుగా తయారు చేయడానికి, వాళ్ళని ఒక ఆట వస్తువులుగా తయారు చేయడానికే వీళ్ళు చేసే పన్నాగాలన్నీ మేము అభిమానిస్తాను. మా మేనిఫెస్టోలో ప్రతిదీ కూడా ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ప్రతి 10 పైసలకి ఒక అకౌంటబిలిటీ. మేము ఒక పంచాయతీకి 1 కోటి రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్తాం. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 100 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్తున్నాం. 100 కోట్ల రూపాయలు కూడా ఎమ్మెల్యేకి వెళ్ళదు. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి అక్కడ ఒక ప్రజా కమిటీ ఏర్పాటు జరుగుతుంది. ఆ ఏర్పాటు కమిటీకి వెళ్తుంది. ఆ కమిటీ నిర్ణయిస్తుంది ఆ యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఏమేమి డెవలప్ చేసుకోవాలో ఆ కమిటీ నిర్ణయం చేసుకొని తద్వారానే ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆ కాంట్రాక్ట్ని ఇచ్చేసుకునే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ పబ్లిక్ ఆడిటింగ్ ఉంటుంది. పబ్లిక్ నుంచి అదొక సెపరేట్ డివిజన్లో ఎక్స్పర్టైజ్ తీసుకొని పబ్లిక్ ఆడిటింగ్ ద్వారా కూడా మనం దానికి న్యాయం చేయగలుగుతాం. ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీతో ఈ ప్రాజెక్ట్ ఇంత ఖర్చు అయిందని చెప్పేసి మేము కంపల్సరీగా దీంట్లో కంప్యూటర్లో సిస్టంలో పెట్టగలుగుతాం, నెట్లో పెట్టేస్తాము ఇవన్నీ. ఆ రకంగా మంచి ఒక మేనిఫెస్టోని పబ్లిక్లో తీసుకెళ్తా ఉన్నాం. మీకు చాలా హైప్ వస్తుంది మాకు మేనిఫెస్టో ద్వారా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు కూడా చాలా రాజకీయ పరిజ్ఞానవంతులు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఖచ్చితంగా పోటీ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ప్రజల్లోకి మీరు ఎప్పుడు ఇంకా ముందుకు వెళ్ళబోతున్నారు? గడప ఒక ప్రకారంగా మీరు వెళ్ళబోతున్నారా? ప్రజలకు మీరు ఏం చెప్పదలిచి ఓటు అడగబోతున్నారు? విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క పోతిని వెంకటరామారావు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గడపకి నేను ఖచ్చితంగా వస్తాను. నేను మీ అందరిలో, మీ గుండెల్లో నేను ఉన్నానన్న విషయం నాకు తెలుసు. నేను ముందల మా మేనిఫెస్టోని అందరికీ, సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు, అందరూ కూడా ప్రతి విషయం తెలుసుకునేటట్టు మేనిఫెస్టోని మీకు చేర్చే ఒక విధానాన్ని ఆలోచిస్తాను. ఒక మోస రాజకీయాలు చేయడానికి రాలేదు నేను. ఒకే డబ్బులు ఎదజల్లి ఒక జనాలతో వచ్చి చేయడం కాదు. ఇది రాజనీతి చేయడానికి వచ్చాం, రాజకీయం చేయడానికి రాలేదు మేము. ఈ రాజనీతి చేయడంలో ప్రతిదానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ప్రజానాడిని పట్టించుకుంటూ ప్రజానాడితోనే నేను ప్రయాణం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నా.
కేవలం ఒక 1000 రూపాయలకో 2000 రూపాయలకో ఓటు కొనుక్కునే ప్రజలు నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదని నమ్ముతా ఉన్నా. కేవలం వాల్యూస్కి మోరల్స్కి వాల్యూ ఇచ్చి ఈ తప్ప ఒక మంచి గవర్నెన్స్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారని భావిస్తూ జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో 2024లోనే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జేడి లక్ష్మణాన్ని ముఖ్యమంత్రిగా చూడాలనే ఒక ఆశయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్తూ ఒక్కటే అడుగుతా ఉన్న సామాన్య ప్రజలందరికీ కూడా, ఈరోజు మనకు కావాల్సింది మన రాష్ట్ర ప్రయోజనాలు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం కొన్ని త్యాగాలు చేయొచ్చు, తప్పదు. త్యాగాలంటే మీరేదో ఇల్లు వాకిలి వదిలిపెట్టి బయట రోడ్ల మీద తిరిగి క్యాంపెయిన్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడూ మీ గుండెల్లోనే ఉంటాను. మీరు ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి. నేను ఒక మోడల్ నియోజకవర్గంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని తీసుకొస్తాను. నేను మా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనేమి ₹1 ఆశించను, ₹1 ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నా వంతు నేనుగా ఒక ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎంతైతే ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెట్టి మా యొక్క జేడి లక్ష్మణ్ గారి నాయకత్వాన్ని, ఆయన పేరుని, ఆయన ఫేస్ని ప్రతి సందులో కానీ, ప్రతి గొంతులో కానీ, ప్రతి మనిషి హృదయాల్లో కానీ ప్రతిబింబించుకునేటట్టు మేము ప్రజల దగ్గరికి వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం.